నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆ ఆదిపరాశక్తి విష్ణు పత్నిగా లక్ష్మి, బ్రహ్మ సహచరిణిగా సరస్వతి, శివుని అర్ధనారీశ్వరిగా పార్వతి ఇలా ముగురమ్మలుగా అవతరించింది. శివుని సతి పార్వతీయే శుంభ, నిశుంభ, రక్తబీజ వంటి రక్కసులను తుదముట్టించ కాళీ అవతారం దాల్చింది. రాక్షస వధానంతరం కాళీమాతగా ఆ మాత ఉగ్ర మహోగ్ర రూపాన్ని ఉపశమింపచేయడం తిరిగి శివునికే సాధ్యమైంది. కలకత్తా కాళీగా బెంగాలీలకే కాదు, అందరి ఇష్టదేవేరిగా మహారాష్ట్ర రెండవ అతిపెద్ద జనాభా కలిగిన అమరావతి నగరంలో నెలకొన్న శ్రీ మహాకాళీమాత శక్తిపీఠ్ మందిర్ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కాళీ మాతృశక్తి బాహ్యరూపం భయంకరం, అంతర్రూపం శుభప్రదం. నాగదేవత శక్తి రూపిణి ఇరుశక్తుల నిలయం కాళీమాత మందిరం. ఆదిశక్తి అనంత లీలా విన్యాసాల రూపం కాళీమాత దివ్య స్వరూపం. కాళీమాత స్వయంభూగా వెలిసిన దివ్యధామం మహారాష్ట్ర అమరావతిలో శ్రీ మహాకాళీమాత శక్తిపీఠ మందిరం. నాగపూర్ తరువాత రెండవ స్థానంలో అధిక జనాభా ఉన్న నగరంగా పేరొందిన అమరావతిలో వందలాది ఏళ్ల క్రితం నెలకొల్పబడిన మహిమాన్విత శక్తిపీఠం ఈ మహాకాళికా శక్తిపీఠ్ మందిరం. దేవీ మహాత్మ్యం వర్ణించిన ఉగ్రరూపిణి కాళికాదేవి ఈ మందిరంలో నాగదేవతతో కూడి స్వయంభూగా వెలిసిందని ఇక్కడి ఆధారాలను బట్టి తెలుస్తోంది. నిత్య భక్తజన సందోహ సందర్శనలతో అలరారుతోంది ఈ కాళీ మందిరం. లోక కంటకులైన రక్కసులను సంహరించి భక్తజన మందారమై నెలకొన్న ఆ ఆది పరాశక్తి కాళికాదేవి గర్భాలయంలో సర్వజనుల సకల అర్చనలను ఎంతో ప్రీతికరంగా స్వీకరిస్తోంది. నిజనుల పాలిట దుర్మార్గులైన రాక్షసులను వధించిందని పురాణాలు వర్ణించాయి. ఆ రోజు నుంచి కాళికామాత చాముండాదేవిగా జగద్విఖ్యాతి నొందుతుందని వరం పొందిందని కూడా దేవీ భాగవతం తెలియజేస్తోంది. దుర్జన భయంకరి, భక్తజన అభయంకరి అయిన అమరావతి కాళీ దర్శనం, ఈ మందిరంలో ఆ అమ్మకు జరిగే నీరాజన సేవ ఎంత కమనీయంగా. దయకారుడు బహు విచిత్రకారుడు. తనదంటూ ఏమీ లేదంటూనే అన్నీ తానే అయ్యి అందరి మొరల్ని ఆలకిస్తాడు. భం భం అంటూ శంఖమూది శరణు వేడిన వారికి శుభం శుభం అంటూ అనుగ్రహిస్తాడు. దుర్జనులను దునుమాడ ఎత్తిన ఉగ్రావతార కాళీ రూపాన్ని శాంతింపజేసిన లీలా విశేషుడు ఈ శివుడు. అందుకే ఆ అమరావతి నగరాన మహాకాళీమాత ఆలయంలో కూడా కొలువై ఉన్నాడు. ఇదే కాళీ మందిరంలో పార్వతీ అంశావతారిణి అష్టభుజ దుర్గాదేవి కూడా దర్శనమీయ కొలువై ఉంది. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. అమరావతి కాళీమాత మందిర ప్రాంగణం అనేక దేవతల మందిరంగా కళకళలాడుతూ ఉంటుంది. అణువు అనగా పిండం నుండి బ్రహ్మాండం వరకు జరిగే అనుక్షణ కృత్యాల ఏక చైతన్యం పరమేశ్వరుడు. శివస్వరూపమంటే యోగ విజ్ఞాన సాకారం. జ్ఞాన దృష్టి, వైరాగ్య దృష్టిల సమ్మేళనమే ఈశ్వర రూపం. ఈ మహాకాళి సన్నిధానంలోనే శంకరుడు లింగావతారుడుగా గోచరమవుతాడు. శుభాలకు ఆధారమైన శివరూపమే శంభుడు. శుభాశుభాల్ని అందించే ఈశ్వరుడే శుభంకరుడు. జీవుల రోదనల్ని దూరం చేసి వారికి మోదాన్ని అందించే మహేశుడే రుద్రుడు. నునుపైన నల్లని పానవట్టంపై నున్నటి శివలింగం ఓంకార చిహ్నాన్ని ధరించి ఉంటుంది. ఈ శివస్వామి ఎదురుగా శైవ సేవకుడు నందీశ్వరుడే కాదు, విష్ణావతారుడైన కూర్మం తెల్లని పాలరాతితో మలచబడి ఉంటుంది. లింగాకార శివుని చెంతనే శివపరివారమంతా పాలరాతి మూర్తులై భక్తజన హృదయ మందిరాలను రంజింపచేస్తారు.
శివసతి పార్వతీదేవి పాలరాతిమూర్తిగా స్థానకమూర్తిగా ఉంటుంది. ఆ పక్కనే పార్వతీ తనయుడు గజవదన పాలరాతి వినాయకుడు కూడా భక్తుల పూజలందుకుంటూ ఉంటాడు. వీరిద్దరి నడుమ శివాభరణ నాగదేవుడు పంచలోహ నాగేంద్రుడు కూడా తన పడగనెత్తి వచ్చిన భక్తుల్ని తేరిపారా చూస్తున్నట్లుంటాడు. భక్తులే స్వయంగా తమ చేతులతో తెచ్చుకున్న నీళ్లు, పాలు, పెరుగు, పళ్లరసాలు తదితర పంచామృతాలతో అభిషేకించి శివునికి మందార పుష్పాలతో అర్చించి శివకృపకు పాత్రులవుతారు. కాళిక అంటే నల్లని రూపం, కాలం అని అర్థం. అందుకే కాళీమాత కాలానికి మార్పులకు చెందిన దేవేరి. సర్వం ఆ మహాకాలుడి స్వరూపాలే. సంపూర్ణం, సమాప్తం, లయం, అంతం అనేవి సమానార్థక పదాలే. ప్రతి అంశానికి పరిపూర్ణత్వం ఉంటుంది. ఔదంబర వృక్షాల నిలయమైన ఈ స్థలి ఔదంబరావటిగా, ఊమ్రావటిగా, ఊమ్రా పుట్టి నేడు అమరావతిగా వ్యవహరిస్తున్న ఈ మహానగరాన అంబాదేవి, వెంకటేశ్వర, ఏకవీరాదేవి మందిరాలతో పాటు విరాజిల్లుతోన్న అమోఘమైన శక్తిపీఠం మహాకాళీమాత మందిరం. ఈ మందిరంలో మరెన్నో ఉపాలయాలు అలరారుతున్నాయి. సీతారామలక్ష్మణులు, వారి నమ్మిన బంటు అయిన ఆంజనేయ స్వామివార్లు ఇక్కడే ఉన్నారు. ఆ ఉపాలయ దేవతలను కూడా దర్శించుకుంటేనే ఈ ఆలయ ప్రధాన దేవేరి కాళీమాత సంతసిస్తుందంటారు. పితృభక్తాయ సతతం భాతృభిస్సహ సీతయ వందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం. శిష్యునిగా, పితృభక్తి పరాయణుడుగా, ఏకపత్ని వ్రతుడుగా, భాతృప్రేమకు మారుపేరుగా అయోధ్యాపురాధీశుడు శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన నిదర్శనమై నిలుస్తాడు. త్రేతాయుగంలో వైష్ణావతార మూర్తిగా ఆవిష్కారమైన శ్రీరాముడు నరనారాయణుడు. సంపూర్ణ మానవావతారంలో శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారం శ్రీరామావతారం. ఆ రామన్న రాముడు ఈ అమరావతి మహాకాళి శక్తిపీఠంలో ముఖమంటపంలో ఉన్న అనేక ఉపమందిరాలలో ఒక ఉపమందిరంలో ఈ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుల వారు కోదండాలను ధరించి చక్కటి దర్శనాన్నిస్తున్నారు. వెనుక పంచముఖ ఆంజనేయ స్వామి వారి కుడ్య విగ్రహాకృతి ఉంది. ఈ మందిరానికి వచ్చిన తీర్థయాత్రికులు శ్రీరాముల వారిని కనులారా దర్శించుకుని మనసారా అర్చించుకుని సంతృప్తానంద భరితులవుతారు. మరో ఉపమందిరంలో వర్ణరంజితమైన కమలపుష్ప నిర్మాణంలో శ్రీరామ బంటు ఆంజనేయ స్వామి నిలబడి ఉంటాడు. ఏకశిలారూపుడుగా ఉన్న ఆ ఆంజనేయ తనయుణ్ణి దర్శించుకుంటారు భక్తులు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ప్రణతులు చెల్లించుకుంటారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి జీవనదాయిని అన్నపూర్ణ రసపాత్రతో, గరిటతో సాక్షాత్తు పరమశివునికే భిక్ష అనుగ్రహించిన మాతాన్నపూర్ణేశ్వరి. దుర్మార్గ రక్కసులను దునుమాడిన దుర్గాదేవి ఉగ్రావతారం మహిషాసురమర్దిని కూడా ఈ కాళీమాత చెంతనే ఉపాలయ దేవేరులుగా ఉన్నారు. వారిని కూడా దర్శించి అర్చించుకుందాం. అన్నపూర్ణ అనగానే సకల జనుల ఆకలిని తీర్చే దేవతగా అన్నపాత్రతో కనబడే కాశీ అన్నపూర్ణ గుర్తుకు వస్తుంది. ఆ కాశీపురాధీశ్వరి ఈ అమరావతి కాళీ మందిర ఉపాలయ దేవేరిగా అన్నపూర్ణమ్మగా కొలువై ఉంటుంది. అన్నపూర్ణాదేవి, ఆమె పేరులోనే అన్నదేవత అని అర్థమైపోతుంది.
అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. ఆ తల్లిని తెల్లని పుష్పాలతో పూజ చేసి హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేసి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహ అనే మంత్రాన్ని పఠించి అర్చిస్తే ఆ మాత సంతుష్టురాలవుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యం కటాక్షిస్తుంది. దుఃఖేన గంతుం శక్యతే ఇది దుర్గా అని అంటారు. దుర్గతుల్ని నాశనం చేసే దేవత దుర్గాదేవి. అలాంటి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అష్టమి తిథి రోజు రురుకుమారుడైన దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించింది కాబట్టి దుర్గా అని కీర్తించబడింది. అందుకే దుర్గే దుర్గతి నాశిని అని వేల గొంతుకల కీర్తనాది ఆరాధనలు అందుకుంటుందా తల్లి. ఈ అమరావతి కాళీ మందిరంలో కాళీమాత చెంత దుర్గామాత మహిషుణ్ణి సంహరించి మహిషాసురమర్దనిగా ఈ ఉపాలయ దేవతగా దర్శనమిస్తుంది. ఇదే ఉపాలయ వరుస క్రమంలో యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని స్తుతించే దుర్గాదేవి కూడా దర్శనమిస్తుంది. దుర్గాదేవి ఆది ప్రకృతి పంచమహాస్వరూపాలలో మొదటిది. ఆమె శక్తి అనంతమైనది. అందుకే వివిధ మంత్ర తంత్ర గ్రంథాలలో వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాలు మనకు కనిపిస్తాయి. అష్టభుజ దుర్గాదేవిగా శార్దూల వాహిని అయిన ఆ యమ్మ దుష్ట శిక్షణకై పలు ఆయుధాలను, శిష్టజన రక్షణకై ఫల పుష్ప కమండాదులతో అభయమిస్తూ అనుగ్రహ దేవతగా దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఇంతమంది ఉపాలయ దేవతలతో కూడిన అమరావతి మహాకాళీమాత శక్తిపీఠ దర్శనం సకల శుభంకరం, సకల దురితహరం, సకల సన్మంగళకరం. దేశం నలుమూలల నుంచి ఈ అమరావతికి తీర్థయాత్ర చేయాలనుకునే భక్తులు మహారాష్ట్ర రాజధాని ముంబైకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో నేరుగా చేరుకుంటారు. అక్కడి నుంచి త్రయంబక్, నాసిక్, మన్మడ్ల మీదుగా అమరావతి క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, అర్మూర్, నిర్మల్, కౌట, బోరి, పందర్కవాడ, యవత్మాల్ల మీదుగా అమరావతి చేరుకుంటారు. మహాకాళీమాతను దర్శించి తరిస్తారు. విజయవాడ నుంచి వెళ్లేవారు ఖమ్మం, వరంగల్, చంద్రాపూర్, బరోడా, హింగన్ఘాట్, సేవాగ్రామ్, వార్తాల మీదుగా అమరావతి చేరుకుంటారు. మహాకాళీమాత కొలువైన శక్తిపీఠ మందిరాన్ని దర్శించుకుంటారు. సర్వం శక్తిమయమైన ఆ జగతాత్పరి మనలను అనుగ్రహించటానికి అనేక రూపాలలో సాక్షాత్కరించింది. ఆ పరాశక్తి సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సహధర్మచారిణులు. వారికి వెన్నంటి ఉన్న ఆదిశక్తి మాతలు. ఆ తల్లుల దయవల్లనే సమస్త దేవతలు శక్తిమంతులై, రూపధారులై విశ్వపాలనాది వివిధ కర్మలను నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు పార్వతి అంశగా దశ మహావిద్యల శక్తి స్వరూపిణి అయిన అమరావతి కాళిక భక్తజనుల మనోకామనలు నెరవేర్చుతోంది. ఆయమ్మ కరుణ, ఈ ఆలయ ఇతర దేవీ దేవేరుల కృప అందరికీ లభించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.